అలా చూస్తున్నావు? ఆ బొగ్గు మీద ఘాట్లేటి? ఈ మగాళ్ళకి వాళ్ళ అవసరమే తప్ప పొద్దున్నే ఆడది మొహం బయట ఎలా చూపిస్తుందన్న ఆలోచనే ఉండదు. మనమే జాగ్రత్తగా ఉండాలి. అదేటి సరిచిన పిడకలు అయిపోయావు? దొడ్లో ఓడ్చడాలు కళ్ళాపులు అయిపోయాయి. నేను ముగ్గెట్టేస్తాను, నువ్వు వెళ్ళి అంచుతావు. ఇదిగో రాత్రంతా ఆయనకి నిద్ర లేదు. తెల్లారుజామునే కొడుకు పెట్టింది. సప్పుడు చేయకుండా తోము లేచిపోతాడు. ఎవరండమ్మా? ఏటా పిచ్చి ప్రశ్న? ఇంట్లో ఇంత స్వతంత్రంగా తిరిగే మనిషి ఎవరై ఉంటది? వెళ్ళేటప్పుడు గుర్చేయి, 4 పాత చీరలోనే తీసుకెళ్తుగానే. ఆలస్యం. నీ ఆవిడ నిన్ను నిద్ర లేపలేదా? నువ్వే లేగలేదా? పాలై పితికేశాను గాని పాకు తుడిసేసి గేదెలు గడ్డేసేసి దూడలు వదిలేసి దాని పొయ్యి మీద పాలెట్టమను. ఏటా ఎరసూపులు? అయ్యగారి కాపీ అట్టాలా? రాత్రి బొమ్మడాలు కురించాను, ఇంటికెళ్ళి తీసుకెళ్ళు, మర్చిపోకు. ఈడి చేసిన బట్టలు కాకపోతే మడత పెట్టిన బట్టలు ఎత్తావా ఏటి? బట్టలు అడిగే మాట కూడా బాణాసంచా పెంచినట్టు అడగాల. ముందు సర్ది కుడి తిను. అదేటి గంజి ఎక్కువైన బట్టలాగా బిగిసిపోయావు? ముందు సర్ది కుడి తిను, బయటకు వచ్చి బట్టలు ఎత్తాను. వాళ్ళు వాడంగిల్లా ఉన్నారు. రామారా, నీకోసం నేనే కబురు చేద్దాం అనుకుంటున్నాను. నువ్వే వచ్చావు. ఇల్లు విశాలంగానే ఉంది, సామానే సరిగ్గా లేదు. నీ చేతి సాయం కూడా ఉంటే సామాన్ చక్కగా సర్దొచ్చు. మా కిట్టయ్యాడి? ఇంకా లేతేనా? ఏదైనా అవసరమైన పనుందా? లేపమంటే లేపుతాను. వద్దులే అమ్మా, ఎప్పుడు ఇంత పొద్దెక్కేదాకా నిద్రపోయేవాడు కాదు. రాత్రి బతుకం తీరలేదో ఏమో. ఊరుకోమ్మ, సిగ్గేస్తుంది. పాలేర్లు నీ గురించి చెప్తేను చూసిపోదామని వచ్చాను. చూడ్డానికి ఏముందిలే సుందరాంగి మొహం. నీ మనోడు ముందు నేనెంత? నీ ఆరోగ్యం బాగుంటుందా మా అమ్మ? నా ఆరోగ్యానికి వెళ్ళి నువ్వెప్పుడొచ్చా? రమ్మని ఉత్తరం వేశాడు, ఇంకా ఆగలేకపోయాను. రాత్రి ఆఖరి బండికి వచ్చాను. ఉత్తరం వేశాడా? అవును. నిన్ను రమ్మనే? మరి ఇక్కడే ఉండిపోతావా? ఎందుకుండను? ఈ సమయానికి కూడా నేను ఆయన పక్కన లేకపోతే మనిషి మలమల మాడిపోడు. రామమ్మ, టిఫిన్ చేద్దు గాని దా. వద్దమ్మా, అవతల నాకు చాలా పని ఉంది. మళ్ళొచ్చి తింటాగా. కిట్టయికే నీళ్ళు ఎట్టావా? ఎట్టాను. వస్తానుండు.